6 రకాల ప్రసాదాలు ఇలా చేసి గణేషునికి సమర్పించుకుంటే చాలా మంచిది. ఇలా చేసుకొని పెట్టండి. నా వీడియో తప్పకుండా మొత్తం కొంచెం చూసి దుబ్బేయకండి, వీడియోని సైడ్ చేసేయకండి. తప్పకుండా మొత్తం నేను పెట్టిన వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. తెలియని వాళ్ళు ఇలా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్. హలో, హాయ్, వెల్కమ్ టు అన్సీ కిచెన్. నేనైతే ఇవి మురుకులు అనుకుంటున్నారు కదా, ఇవి మురుకులు కాదండి. ఇది గణేష్ చవితి వస్తుంది కదా, దానికోసము నేను ప్రసాదం చూపిస్తున్నాను. అందరికీ వచ్చు, కానీ నేను ఎందుకంటే రాని వాళ్ళు చూసి చేసుకుంటారని నా వీడియోస్ అయితే యూట్యూబ్లోనే ఉంటాయి. రాని వాళ్ళ కోసము కొంచెం చేసి చూపిస్తున్నాను ముందుగానే. పండుగ రోజు పెడితే చేసుకునే వాళ్ళకు చూసి చేసుకునాలనుకున్న వాళ్ళకి ఫాయిదా ఏముండదు కదా, అందుకని కొంచెం ముందుగా పెడుతున్నాను. అందుకే కొంచెమే చేసుకున్నాను, చాలా ఈజీగా చూపిస్తున్నాను మీకు. ఇది ఈ మురుకుల గొట్టంలో వేసి పిండి వేసినాను అనమాట. గోధుమ పిండి తడిపింది. గోధుమ పిండిలో ఇది గుమ్మడికాయ జ్యూస్ లాగా గుమ్మడికాయ ఉడకబెట్టి గ్రైండర్లో వేసిన బెల్లం వేసి అదే పిండి ఇందులో పోసి తడిపిన, అందుకే ఎల్లో కలర్ కనిపిస్తుంది. మీరు గోధుమ పిండి కొంచెం లూజ్గా, మరీ చపాతీకి విసుక్కున్నట్లు మరీ గట్టిగా విసుకోవద్దు, కొంచెం మామూలుగా విసుకోవాలి. విసుక్కొని ఈ మురుకుల గొట్టంలో వేసి ఒక ప్లేట్కి నూనె రుద్ది, దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ రుద్ది దాంట్లో ఇట్లా పిండుకొని స్టీమ్ పెట్టుకోవాలి. అయితే నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే ఒక 5 రకాలు చాలా ఈజీగా చేసుకొని మీకు దేవుడికి పెట్టుకునేటట్టు, గణపతి దేవుడికి పెట్టుకునేటట్టు ప్రసాదం చూపిస్తున్నాను. చాలా చాలా ఈజీగా అనమాట, తొందరగా అయిపోయేటట్టు. ఇలా కొంచెం ఇంత ముద్ద పిసికి పెట్టుకోవాలి. పిసికి పెట్టుకొని కొంచెం ఇట్లా ఒత్తుకోవాలి, కొన్ని తాలకలు ఒత్తుకోవాలి. మరి చూడండి, గజ్జకాయలు, ఇవి కూడా స్టీమ్ గజ్జకాయలు చిన్న చిన్నగా చేసుకొని దాంట్లో నేను పల్లి పొడి పెట్టుకొని ఇలా చేసినాను. కానీ కొబ్బరి పొడి కూడా పెట్టుకోవచ్చు. కొబ్బరి పొడి, పుట్నాల పొడి, చక్కెర కలిపి పెట్టుకోవచ్చు. పల్లి పొడి, చక్కెర, కోవా ఉంటుంది కదా, కోవా దొరకకపోతే మీరు పేడ ఉంటుంది కదా స్వీట్ కోట్లో, ఆ పేడ తెచ్చుకొని దాంట్లో కొంచెం రవ్వ నెయ్యి వేయించి ఆ స్వీట్ దాంట్లో కలుపుకొని ఒక 4 పేడాలు తీసి ఆ రవ్వలు ఇట్లా కలిపేసి ఇలా పెట్టుకుని లోపల పెట్టుకోవచ్చు. ఇంకొకటి మోదకాలు, అదే పిండితో మోదకాలు కూడా చేసినాను. చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. ఇట్లా ముద్దల్లాగా చేసుకొని చూడండి, దీంతో డిజైన్ ఇచ్చిన, దీంట్లో ఇట్లా పట్టి ఇట్లా ఇట్లా వస్తే ఇలా మోదకాల డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట. వీటికి కూడా దీంతోనే ఇట్లా అచ్చులు పెట్టేసినాను నేను. ఇట్లా అచ్చులు పెట్టేసి ఇట్లా డిజైన్ ఇచ్చినాను. ఇప్పుడు కొన్నేమో ఉండ్రాళ్ళు, ఇవేమో జీడికాయలు అంటారు కదా, కొంచెం ముద్ద తీసుకొని ఇట్లా ఏళ్ళ మధ్యన పెట్టి ఇట్లా అంటే ఇట్లా అచ్చులు వచ్చేస్తాయి. జీడికాయలు కాదు, ఇది అదేమంటారు, జిల్లెడికాయలు అంటారు కదా, గణేషునికి ఇష్టం కదా, వాళ్ళ నాన్నకి గణేషునికి ఇద్దరికి ఇష్టం అనమాట, శివుడికి కూడా. జిల్లెడికాయలు, ఇగో ఇది జిల్లెడికాయలు ఇలా చేసుకున్నాం. ఇంకొకటి మేము ఒక ఎలకను కూడా, చిన్న ఎలకను కూడా చేసి పెడతామండి. ఇదిగో ఇది ఎలక, మూతి, దానికి కాళ్ళు 4, తోక చూడండి, చిన్న తోక పెట్టినాను. ఇవన్నీ స్టీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసి, అడుక్కు నీళ్ళు పోసి ఒక స్టాండ్ వేసి పెట్టిన, నీళ్ళు పోసి పెట్టినా ఎగిరిపోయింది. ఇంకా కొంచెం నీళ్ళు పోయాలి, ఇంకా కొంచెం నీళ్ళు పోతాం. మసలి ఎగిరిపోయినాయి నేను ఇవి చేసుకునే వరకు. ఇట్లా నీళ్ళు పోసేసి దీనిపైన ప్లేట్ పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఆ తాలకలు ఏంటంటే స్టీమ్ చేసుకొని వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. పాలల్లో ఎక్కువ ఉడికే అవసరం ఉండదు అన్నమాట. ఇప్పుడు ఇదే ప్లేట్లో ఇవన్నీ స్టీమ్ పెట్టుకొని ఇంకో పక్కన పాలు మసలించుకుందాం. ఇవి గజ్జకాయలు, స్టీమ్ గజ్జకాయలు.
కొందరు నూనెలు కూడా ఫ్రై చేస్తారు. నేనైతే స్టీమ్ కజ్జికాయలే పెడతాను. ఇవి అవి జిల్లేడికాయలు, ఇవి ఉండ్రాళ్ళు, ఇట్లా సప్పటి ఉండ్రాళ్ళు అన్నమాట. నేను ఇదే పిండిలో చేసిన కానీ సప్పటి ఉండ్రాళ్ళు కూడా ఒక రకం. ఇప్పుడు చూడండి ఎన్ని రకాలైనవి. 1 2 3 4 5 6 రకాలైనవి. మన ఇష్టం. 11 రకాలైన పెట్టుకోవచ్చు, 9 రకాలైన పెట్టుకోవచ్చు, ఎవరెవరి ఇష్టం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ తాలికలు మాత్రం పాయసంలో వేసుకుందాం. పాయసం చేసుకోనికే నేను మొదలే పెడుతున్నాను వీడియో. ఎందుకంటే చూసిన కొంతమంది తెలియని వాళ్ళు చూసి చేసుకుంటారు కదా పండుగ రోజు చూపిస్తే మరి ఫాయిదా ఏముండదు కదా అని నేను కొంచెం ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను. ఇప్పుడు పెద్దగా అనాలి, కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు పెద్దగాని తర్వాత చిన్నగా అనుకుందాం. ఒక ప్లేట్ పెట్టేద్దాం. ప్లేట్ పెట్టేసి ఇక్కడ కొంచెమే చేసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ పాలు పెట్టిన, పాలు అవుతున్నాయి. ఇక్కడ ఇవి స్టీమ్ అవుతుంటుంది. 2 పండ్లు కానిస్తాం. తర్వాత నేను పాలు ఎందుకు కొంచెం పెట్టినా అంటే కొంచెం ఇది గుమ్మడికాయ జ్యూస్ కూడా వేస్తాను అనమాట. నేను గుమ్మడికాయ బెల్లంతో కలిపి పెట్టుకున్నాను కదా, ఇది కూడా వేస్తున్నాను. అందుకని పాలు కొంచెమే పెట్టుకున్నా. ఈ పాలు మసులుతున్నప్పుడు కొద్దిగా చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని ఈ తాలికలు తీసి దీంట్లో వేసేయాలి. వేసేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం నేతిలో వేయించి పైకి వెళ్ళి ఇట్లా చల్లేసుకోవాలి. అంతే. ఇప్పుడు స్టీమ్ కానిస్తాం. ఒక 10 నిమిషాలు ఉడకాలి కదా, కొంచెం పిండి లోపటి వరకు అవుతుంటుంది. అవన్నీ మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాము. స్టీమ్ అయింది, తీసిన ఇలా స్టీమ్ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాయసం చూపిస్తా. మీరు గణపతి దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు గణపతి మంత్రాలు పెట్టుకొని చేయండి, చాలా మంచిది. నేను కొంచెమే నెయ్యి వేసుకున్నాను దీంట్లో, కొద్దిగా అవి వేయించుకొనికే. ఇష్టం ఉన్న వాళ్ళు మరింత వేసుకోవచ్చు. తినాలనుకున్న వాళ్ళు చిన్నపిల్లలకి అట్లా బాగా పెట్టుకోవచ్చు. నేను కొంచెం డైటింగ్ చేస్తాను, అందుకని తక్కువనే వేసుకున్నా. దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. నేను ఏమేమి వేసుకుంటున్నా అంటే ఎండు గ్రేప్స్ వేసుకుంటున్నా, కొద్దిగా బాదం, కొద్దిగా పపాయ కాదండి, కలంగి సీడ్స్ కొంచెం, కొన్ని గసగసాలు దీంట్లో వేయించుకుంటున్నా పాయసానికి. ఇప్పుడు తాలికల పాయసం చేస్తాం ఎలా చూపిస్తాను. ఇవి వేయించుకుందాం ముందు. అవి ఎందుకు స్టీమ్ పెట్టినా అంటే మనము వేరే అన్నీ స్టీమ్ చేసుకుంటాం కదా, అందుకని తాలికలు చాలా చేయాలనుకున్న వాళ్ళు ఒట్టి తాలికలే స్టీమ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మోతకాలు, ఉండ్రాళ్ళు ఇవి కూడా స్టీమ్ చేసుకుంటే సగం ఉడికిపోతాయి. బాగా పాయసం చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్ ఉడుకు నీళ్ళల్లో వేస్తారు. కానీ నేను మట్టుకు స్టీమ్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకునే వాళ్ళ కోసమని స్టీమ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం ఇట్లా ఫ్రై చేసుకొని దాంట్లో పాలు పోసేసుకుందాం. పాలు పోసేసిన తర్వాత నా దగ్గర చక్కెర పౌడర్ చేసింది ఉన్నది, అది వేసుకుంటున్నా. ఒట్టి లావు చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ నేను అది వేసుకున్నా. దాంట్లో కొంచెం గుమ్మడికాయ జ్యూస్ ఉంది కానీ నా దగ్గర, అది గుమ్మడికాయ జ్యూస్ కూడా వేస్తున్నా. ఇందులో బెల్లం వేసి ఉడికించుకున్నా గుమ్మడికాయ జ్యూస్లో, అందుకని డైరెక్ట్ పోసేసిన. నేను కొంచెం బటర్ వేసుకోవచ్చు, దీంట్లో నెయ్యి వేసుకోవచ్చు, ఫుల్ టేస్టీ కోసం ఇష్టం ఉన్నాయన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి తీసేద్దాము. తాలికలు చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. ఇలా వేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది, అందుకని అంతే.
బ్రహ్మ విద్య ఏం కాదు. ఇప్పుడు దీన్ని మంచి మసలు పెట్టుకుంటే అయిపోయాయి తాలికల పాయసం. డ్రై ఫ్రూట్స్ మీదకెళ్ళైనా వేసుకోవచ్చు, నేనేమో దీంట్లో వేసేసిన. పైకెళ్ళి కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిసేపు ఉడికిచ్చి తీసుకుంటే అయిపోయాయి పాయసం. ఇంతే అండి, చాలా ఈజీ కదా. నేను కొద్దిగానే చూపించిన, అంటే చేసడం విధానం ఎలా అనేది చూపించిన. నేను మీ ఫ్యామిలీని బట్టి, మీరు చేసుకునేది బట్టి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇంతే పాయసం రెడీ. ఇప్పుడు మంచి కుత ఉడికించి బంద్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం పాలు పోస్తా నేను. చాలా ఈజీగా ఉంది కదా, అందరు చేసుకోనికే. రాని వాళ్ళు చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. నేను ముందే వీడియో పెడుతున్నాను. గణపతి పండుగ రోజు కూడా నేను చేసిన ప్రసాదాలు పెడతా, కానీ ఆ రోజు పెట్టింది అందరికీ ఫాయిదా ఉండదు. అందుకని ముందు చేసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. నేను ఆ రోజు కూడా మళ్ళీ పెడతాను, ఇంకో వీడియో. పూజ రోజు కూడా పెడతాను. కొద్దిగా ఉడకాలి, వెయిట్ చేద్దాం. చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దేవుని కాడ పెట్టచ్చు గణపతికి. ఇంకొకటి, ఎప్పుడు ప్రసాదం పెట్టినా దేవుడికి 2 తులసి దళాలు తెంపి పెడితే చాలా బాగుంటుంది. దేవుడికి అట్లా ఇష్టమవుతుంది. దీనిపైన కూడా నెయ్యి వేయచ్చు. తర్వాత తులసి దళాలు, ఒక తులసి దళం, 1 or 2 తులసి దళాలు పెడితే చాలా బాగుంటుంది. భగవంతునికి కూడా చాలా ఇష్టమవుతుంది అలా పెడితే. మనం కాలుతుంది. రెడీ పాయసం. ఇప్పుడు కొంచెం పాలు పోస్తా. నెయ్యి వేయచ్చు, మీకెళ్ళి పాలు పోయచ్చు, నెయ్యి వేయచ్చు. ఇప్పుడు ఒక తులసి దళం పెడతా. ఇలా ప్రసాదంలో ఎప్పుడు తులసి దళం పెట్టి దేవుడికి సమర్పించుకోవాలి. చాలా బాగుంటుంది, దేవుడికి కూడా ఇష్టమవుతుంది అని నేను అనుకుంటాను. నేను ఇలా పాటిస్తాను. మీరు మీ ఇష్టం, సోది చెప్తుంది అనుకుంటారో ఏమనుకుంటారో, కానీ నేనైతే ఇలాగే దేవుడి కాడ పెడతాను. ఈ ప్లేట్లో ఒక పచ్చని ఆకు వేసి, బాదం ఆకులు దొరుకుతాయి, దొరికిన వాళ్ళు ఇంట్లో ఒక పచ్చటి ఆకేసి, లేకుంటే వెండి ప్లేట్ ఉంటే వెండి ప్లేట్లో, వెండి ప్లేట్ లేకపోతే ఏ ప్లేట్ అయినా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పచ్చటి ఆకు, గ్రీన్ ఆకు వేసి ఆకు మీద ఇలా వడ్డించి దేవుని కాడ పెట్టాలి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా చూపించినాను కదా మీకు. ఇన్ని 6 రకాలు కొంచెం సేపట్లో చాలా ఈజీగా చూపించిన. 5 మోదకాలు చేస్తే ఒక మోదకం ఈ పాయసంలో పడిపోయింది, మిస్టేక్ అయింది, ఇలా పడిపోయింది. 5వ మోదకం ఉండని. చాలా ఈజీగా చూపించిన కదా. చేసుకునే వాళ్ళు, కొత్తగా తెలియని వాళ్ళు, చేసుకునే వాళ్ళు గణేశునికి ఇలా ప్రసాదం చేసి పెట్టుకుంటే చాలా సంతోషం. మనకు కూడా మంచిగా అనిపిస్తుంది, మనసు పూర్తిగా తృప్తిగా ఉంటుంది కదా ఇలా పెట్టుకుంటే గణేశునికి. ఇలా చేసి పెట్టుకోండి తప్పకుండా. నేను చూపించిన వీడియో షేర్ చేయండి మీ వాళ్ళకి. మీరు చేసి పెట్టుకోండి. మీ వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా షేర్ చేయండి, ఒక లైక్ పెట్టండి. నా వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎలుక కూడా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎలుక కూడా పెడతామండి మేము. ఇంకా బొట్టు పెట్టె కూడా పెడతాము, మళ్ళా ఒక గంటె కూడా పెడతాము. కానీ నేను ఇంకా అవన్నీ చేయలేదు, కొంచెమే చేసిన.
ఒకటి బొట్టు పెట్టే సేమ్ బొట్టు పెట్టేలాగా చేసి దాంట్లో 21 ఉండ్రాలు ఇట్లా చిన్న చిన్నగా 21 ఉండ్రాలు చిన్న చిన్నగా చేసి ఆ బొట్టు పెట్టెలు వేసి ఇట్లా బాయిల్ చేస్తాము, స్టీమ్కి పెట్టి పెడతాము. మీ ఇష్టము, పిండి మీ చాయిస్. వరిపిండిలో బియ్యం పిండి కూడా ఉడుకు నీళ్ళు పెట్టి దాంట్లో వేసి తడుపుకొని బియ్యం పిండితో కూడా చేయొచ్చు. కాకపోతే నేను గోధుమ పిండితో చూపించిన, గోధుమ పిండి గుమ్మడికాయ గోధుమ పిండితో చూపించిన. తప్పకుండా షేర్ చేయండి, లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నా వీడియోలు ఫాస్ట్గా చూసి ఫాస్ట్గా చేసుకొని రెడీగా పెట్టుకోండి ఐడియాస్. ఓకేనండి, అందరికీ అడ్వాన్స్ గణపతి శుభాకాంక్షలు. ఓకేనా, బాయ్.